అందరికీ అందరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మనం కౌరవుల జననం గురించి మాట్లాడుకుందాం. కొంతకాలం క్రితం వ్యాస మహర్షి విపరీతమైన ఆకలి బాధతో హస్తినాపురానికి వచ్చాడు. అయితే గాంధారి ఆయనకు ఎదురు వెళ్లి తనను తీసుకొచ్చి అతిథి మర్యాదలు చేసి తన ఆకలి తీరుస్తుంది. దానితో సంతోషించిన మహర్షి ఒక వరాన్ని కోరుకోమని అడుగుతాడు. దానితో గాంధారి తనకు 4 కొడుకులు కావాలని కోరుకుంటుంది. తదాస్తు అనగానే కొంతకాలానికే గాంధారి గర్భవతి అయింది. ఇంతలోనే తన అక్కగారైన కుంతీదేవికి ధర్మరాజు జన్మించాడు అన్న వార్త వేగుల ద్వారా విన్న గాంధారి తను గర్భవతి అయినా ఇంతకాలానికి కూడా పిల్లలు కలగలేదన్న వెదతో కుంతీదేవి మీద ఈర్ష్యతో తన గర్భాన్ని చిన్నాభిన్నం చేసింది. దానితో ఆమెకు గర్భస్రావమై పిండము ఆమె గర్భం నుండి బయటపడింది. ఈ విషయం వ్యాసునికి తెలిసింది. వెంటనే వ్యాసుడు వచ్చి ఆ మాంసపు ముద్దను 100 భాగాలుగా చేసి 100 కుండల్లో పెట్టి జాగ్రత్త అని చెప్పి వెళ్తాడు. సరిగ్గా సంవత్సరానికి ఒక కుండ నుండి ఒక బాలుడు జన్మించాడు. అతనికి దుర్యోధనుడు అనే పేరు పెట్టారు. ఇతడు పుట్టిన వెంటనే అశుభ సూచికలు రాజ్యంలో అంతటా వ్యాపించాయి. దుర్యోధనుని తరువాత వరుసగా 99 మంది కుమారులు, చివరిగా ఒక్క బాలిక జన్మించింది. ఈ 100 కుమారులు మరియు ఆఖరి బాలికను కలిపి కౌరవులు అంటారు.